వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్. 14వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అడుప మహేష్పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అనంతరం అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో మహేష్ తీవ్రంగా గాయాలు పాల్కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తుండగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెల్లు గుంజుకున్నాడు అంటే నేను ఇంటియా చాలా మంచివాడు, అభివృద్ధి పదంలో చూసుకోతున్నానంటే నమ్మిచ్చిండు, పెట్రోల్ పోసిండు, తలకు పెట్టిండు. నాకు ఓపిక లేదు. నాకు పతి కుమార్ నేను చచ్చిపోయి అయిపోయింది నా పని. నాకు నా కుటుంబ సభ్యులకు, మా ఎమ్మెల్యే గారు, ప్రత్యేకంగా నా ఇంటియా నా గ్రామ ప్రజలకు నేను ఏం చేసిండో నేను చూపెట్టాను. నా పరిస్థితి బాగలేదు. సాగు కన్నా మాటలతో లాస్ట్ చివరం దండం పెడతా. నా గ్రామ ప్రజలు బాగుండాలి. నాకు ఎటు పని చేస్తలేను, తప్పు చేస్తా. మా గ్రామ ప్రజలకు క్షమాభిష చేస్తున్నా. ఇట్లాంటి చర్యలు తీసుకొని నేను చంపుతాను ఇంత స్కెచ్ చేయలేదు. అందరు నా ఊళ్ళే, నా తమ్ములే, నా అన్నదమ్ములే, నా అక్క చెల్లెలే, నా కుటుంబం చూస్తా, నా ఊరే అనుకుని ఎప్పుడైనా నా ఊరు ఏమైనా తప్పు చేసి నా ఊరికి గమనిస్తాను అనుకున్నా. కానీ ఇంత దారుణం, కానీ పెట్రోల్ పోసి ధైర్యటు తగలబెట్టడం అంటే ఇంత దారుణం చూడలేదు. ఒక జీవిత ఖైదు పడ్డాడు వాడు. వాడిని ఎందుకు వదిలిపెట్టారు పోలీసు వాళ్ళు? వాడిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? వాడు పట్టవలు పెట్రోల్ పోసి వద్దని స్కెచ్ చేసి నేను అర్థం చేసుకోలేదు. జన్మమాది ఫోన్ చేసి నాకు. వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది. 14వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అడుప మహేష్పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? ప్రస్తుతం ఈ గాయపడ్డ మహేష్ పరిస్థితి ఏమిటి? మన వరంగల్ నగర పాలక సంస్థలోని 14వ డివిజన్ ఎనుమాముల ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు పై హత్యాయత్నం జరిగింది. అడుప మహేష్ కాంగ్రెస్ పార్టీ మాజీ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నారు. తనను నిన్న అర్ధరాత్రి ఎన్టీఆర్ నగర్ కు చెందిన జన్ను మధు అనే వ్యక్తి స్థానిక కోటిలింగాల ఆలయ సమీపంలోని ఖాళీ ప్రదేశానికి రావాలి అని పిలవడం జరిగింది. తనతో కొంత మాట్లాడే పని ఉంది, ఇక్కడికి వస్తే మనం మాట్లాడదామని అంటే నేను అక్కడికి వెళ్ళాను. ఆ నిర్మాణ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము మద్యం సేవించాము. మద్యం సేవించిన తర్వాత తను నాతో మాట్లాడేతూ క్రమంలోనే అక్కడికి మాతో పాటు అక్కడ ఉన్న పత్రి కుమార్ కూడా మేమందరం కలిసి మద్యం సేవించాము. పత్రి కుమార్ నన్ను అడిగాడు, ఎమ్మెల్యేకి నా గురించి ఏం చెప్పావు అని నన్ను అడిగాడు. నేను ఏం చెప్పలేదు, అలా నీ మీద ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పినప్పటికీ నా ఫోన్ గుంజుకొని నాతో మాట్లాడుతూనే నన్ను మభ్య పెట్టి నాపై పెట్రోల్ పోసి నిప్పంటిచ్చాడు. నిప్పంటిచ్చిన వెంటనే మొత్తం నా శరీరం అంతా నిప్పంటుకుపోయింది. నన్ను చంపాలనే నన్ను అక్కడికి పిలిచి ఈ విధంగా నా పైన హత్యాయత్నం చేశారు. నేను బతకను, నేను చనిపోయే అవకాశం ఉంది. 26 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీకి నేను సేవ చేశాను. నా కుటుంబానికంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నేను సమయం కేటాయించి నా సర్వస్వం ఈ కాంగ్రెస్ పార్టీకి దారపోశాను. ఈ రోజు నన్ను చంపాలని చూసిన ఈ కుట్రలో ఉన్న వీరందరి పైన చర్యలు తీసుకోవాలి. నేనైతే పూర్తిగా కాలిపోయాను, బతికే అవకాశం లేదు. కాబట్టి పార్టీ పెద్దలు నాకు న్యాయం చేయాలి, నా కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే 26 సంవత్సరాలు నేను ఈ యొక్క పార్టీ కోసం పనిచేశానని తను ఆ కాలిన గాయాలతో అయితే మాట్లాడాడు. ఆ మాట్లాడినదంతా కూడా అక్కడ ఉన్న స్థానికులు రికార్డ్ చేశారు. ఒక పక్క కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు, ఇటు నమ్మిచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ విధంగా చేయడంతో మొత్తం కాంగ్రెస్ ఈ వరంగల్లో ఒక్కసారిగా ఈ యొక్క తగాదాలు బగ్గుమన్నాయి. ఇటు ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో వరంగల్ నగర పాలక సంస్థకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రశాంతంగా ఉండే వరంగల్లో ఈ రాజకీయంగా హత్యాయత్నాలు చేసుకునే వరకు వెళ్లటంతో శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉందని కూడా ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే ఈ అడప మహేష్ ని పైన హత్యాయత్నానికి పాల్పడ్డారో వాళ్ళందరి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇటు మహేష్ కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన పోలీసులు ఇప్పుడే ప్రస్తుతం అయితే మహేష్ అయితే ఎంజిఎం ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేస్తున్నారు. మొత్తం 50% పైగా గాయాలతో ప్రస్తుతం మహేష్ పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం మహేష్ కి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఆ నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకునే విధంగా అయితే అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం కూడా వారు ఆ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ తర్వాత నిందితులను కూడా అదుపులోకి తీసుకొని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు పక్క అధికార పార్టీ నాయకులు ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎందుకంటే సొంత పార్టీ నాయకునిపైన ఈ విధంగా హత్యాయత్నం చేయడం పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్న పరిస్థితి. ఆ యొక్క హత్యాయత్నానికి పాల్పడ్డ వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అన్న. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.